దశాబ్దాలుగా జరిగిన యుద్ధాలు, ఘర్షణల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, ఫిరంగులు, మోర్టార్లతో దాడులు చేసుకున్న భారత్, పాకిస్తాన్లు ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతల సమయంలో డ్రోన్లను అస్త్రంగా మార్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంది. ఈ ఉద్రిక్తతల తర్వాత భారత్, పాక్లు ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో నిమగ్నమయ్యాయి. ఇరు దేశాలు పెద్ద ఎత్తున కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, అధునాతన సెన్సార్లు, శక్తివంతమైన కెమెరాలతో డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి. స్వదేశీ సాంకేతికత ఆధారంగా భారత్ డ్రోన్లు తయారు చేసుకుంటోంది. దాయాది దేశం మాత్రం చైనా, తుర్కియే నుంచి అధునాతన డ్రోన్లను సేకరించుకుంటోంది. ఇందుకోసం ఇరు దేశాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు వెల్లడించారు. రెండు దేశాలు గతేడాది దాదాపు 96 బిలియన్ US$ ఖర్చు చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ల ప్రవేశంతో రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, సరిహద్దు రక్షణలో ఉండే బలగాలకు సామాగ్రి సరఫరా, ఉగ్రవాదులను గుర్తించడంలో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచాయి. ఇటీవల పాక్తో ఉద్రిక్తతల సమయంలో శత్రు దేశంలోని కొన్ని కీలక స్థావరాలను దెబ్బతీయడంలో ఆత్మాహుతి డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్లో డ్రోన్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించింది. స్వదేశీ సాంకేతికతపై దృష్టి సారిస్తూ డ్రోన్ల తయారీకి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. వచ్చే 2 ఏళ్లలో డ్రోన్ పరిశ్రమలో భారత్ దాదాపు $470 మిలియన్ ఖర్చు చేసే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.